జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి వద్ద సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మల్యాలలో రైతులు నిర్వహిస్తున్న ధర్నాకు మద్దతుగా వెళుతున్న మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డిని జగిత్యాల టు కరీంనగర్ ప్రధాన రహదారిపై పోలీసులు మార్గమధ్యంలో అడ్డుకున్నారు. దీంతో జీవన్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో ఎక్కించగా బీఆర్ఎస్ కార్యకర్తలు వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతుల ధర్నాకు మద్దతుగా వెళ్తున్న తనను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని జీవన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. పోలీసుల పరిస్థితిని అదుపులోకి తీసుకుని అక్కడ శాంతి భద్రతలు కొనసాగించారు. నేను వర్షకాలం మీద ఆగా కనీసం నేను మల్యాల ఓటేపులు వీల్లేదా? ఇప్పుడు అక్కడ జనం ఉన్నారు కాబట్టి లేరే అంటే జనం ఉంటూ ఉంటారు తప్ప, జనం ఉంటే తప్ప. అరే కూర్చోను, నేను కూర్చోను. అన్ని అడ్డం వచ్చిందా? ఇన్ని బండ్లు పాస్ అవుతున్నాయి, అడ్డం వచ్చిందా మీకేమన్నా? నేను 10 మంది వేసుకొని పోతలేను, 10 కారు ఎండబెట్టుకొని పోతలేను. నేను రైతులు ధర్నా చేసిననే పాపం లేపిందంటే వాళ్ళు కనీసం సంఘీభావం చెప్పండి. మీరు ఇష్యూ చేస్తున్నారు.